నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జూబ్లీ హిల్స్లో ప్రచారం చివరి దశకు వచ్చింది. చివరి దశకు వచ్చిన సమయంలో దాదాపుగా ఒక క్లారిటీకి వచ్చేస్తారు జనాలైనా, పార్టీలైనా, సర్వే సంస్థలైనా. ఆ క్రమంలోనే సర్వే సంస్థలు తమ సర్వే రిపోర్ట్లని విడుదల చేస్తూ వస్తున్నాయి. ముందుగా కేకే సర్వే, ఆ తర్వాత ఆత్మసాక్షి, ఆ తర్వాత చాణక్య స్ట్రాటజీస్, ఇలా అంటే మనకు తెలిసిన కొన్ని సర్వేస్, ఇంకా కొన్ని ఉన్నాయి మనకు తెలిసిన సర్వేస్. అయితే ఈ సర్వేలన్నీ బీఆర్ఎస్ గెలుస్తాయి అని చెప్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్, ఆత్మసాక్షి 4-5% ఓట్ల శాతంతో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తుంటే, కేకే సర్వే మాత్రం ఏకంగా 18% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతుంది 18% ఓట్ల తేడాతో. ఇక బీజేపీకి 7-10% వరకు ఈ 3 సర్వేలు ఇచ్చాయి. 7-10% వరకే బీజేపీకి వస్తాయి. సరే, జనసేన కూడా మద్దతు అని జనసేన శాఖ, తెలంగాణ శాఖ వాళ్ళు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించలేదు. మరి వాళ్ళ మద్దతు కూడా కూడగట్టుకొని ఎంత శాతంగా వెళ్తారు బీజేపీ అనేది చూడాలి. గెలుపు వరకు అయితే బీజేపీ వెళ్ళలేదు. ఇది పక్కకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ. అయితే మొదటి నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, గెలుపు గుర్రమైనటువంటి నవీన్ యాదవ్, ప్రచారంలో కూడా మంత్రులంతా మోహరించారు, ఎమ్మెల్యేలు మోహరించారు, యంత్రాంగం అంతా ఇక్కడ మోహరించి ఉంది. కాబట్టి కాంగ్రెస్సే గెలుస్తుంది. ఇప్పుడు గోపీనాథ్ లేడు కాబట్టి, గోపీనాథ్ భార్య పోటీ చేస్తుంది కాబట్టి, బీఆర్ఎస్ ఎలాగూ అధికారంలో లేదు కాబట్టి, కాంగ్రెస్ ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్నే గెలిపిస్తారు అని జరిగిన చర్చ కాస్త ఇప్పుడు ఎందుకు క్రమంగా పక్కకెళ్ళిపోయి సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నాయి. లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ పెయిడ్ సర్వేలు, బీఆర్ఎస్ వాళ్ళు కొనే సర్వేలని అని అనుకుంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ ఈ సర్వేలను కొనగలిగితే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేదా ఈ సర్వేలను కొనగలిగే డబ్బు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కొనలేకపోయారు? కొనడంలో వెనకబడ్డారా? ఎందుకు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నాయి ఇక్కడ? మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ ఈ ఎలక్షన్లో దెబ్బపడితే, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఘోరమైన ఓటమి కాంగ్రెస్ చవి చూసే అవకాశం ఉంటుంది. మరి ఆ క్రమంలో కాంగ్రెస్ ఎంత సీరియస్గా తీసుకుని పనిచేయాలి, చేస్తుందా లేదా? బీఆర్ఎస్ వైపే ఎందుకు సర్వేలు నిలుస్తున్నాయి? శ్రీరామ్ గారు తెలుగు వన్ చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్, 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. దాంతోపాటు ఈనాడు సంస్థలో ఉండగా సర్వేలు చేయడంలో కూడా ఈయన కీలకమైనటువంటి వ్యక్తి, ఈనాడు సంస్థ నుంచి. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే అండి. చాలా ఉపోద్ఘాతం చెప్పాను, కానీ చెప్పాల్సిందే చెప్పానని అనుకుంటున్నా. అవును. మీకేమనిపించింది సర్వేలని చూసినప్పుడు, గ్రౌండ్ని చూసినప్పుడు, సర్వేలను చూసినప్పుడు? అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రచారంలో అయితే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినంత అగ్రెసివ్గా అయితే డోర్ టు డోర్ జరగలేదు. ఇవాళకి ఇంకొక 4 రోజులు ఉంటుంది, ఇది ఓపెన్ క్యాంపెయిన్. అవును. అంటే ఇవాళ 5 9వ తేదీ వరకు 6, 7, 8, 9 4 రోజులు ఉంది టైము. ఈ 4 రోజుల్లో రీచ్ అవ్వాలి ఓటర్స్ని. ఈరోజు నాకు తెలిసి ఇవాళ కొన్ని టీములు అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు కనిపించారు తప్పితే, ఇట్లా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మాత్రం నెంబర్ 1లోనే టీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ అది సారీ ఏముంది, అంతా అదే కదా. అదేలేండి, అంటే అలవాటు అయిపోయి అదేలేండి. ఆ తర్వాత నెంబర్ 2లో బీజేపీ కూడా ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్లో. అంటే స్ట్రీట్లో ర్యాలీలు చేయనివ్వండి, ఈ వెహికల్స్ పెట్టినండి జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు చేస్తారు. అలా ప్రచారం చేయట్లేదంటే కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్కి ఏమన్నా పోయిందా? అదే నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడిని అడిగితే, ఓకే, అంటే అధికారంలో ఉండేవాళ్ళకు ఉండే ధీమా వేరు, అధికారం కోల్పోయినప్పుడు మేము కూడా ఇలాగే ఉంటాము, అగ్రెసివ్గా ఉంటాము. ఇప్పుడు మనకేదో ఒక ధీమా గెలుస్తాం అనేది ఒకటి కనపడుతుంది, అందువల్ల కొంచెం మైల్డ్గా ఉన్నారు. అంటే మరి దెబ్బతినరా అన్న? లేదు, వెళ్తాము, మాకు లాస్ట్ 5 days చాలు ఎలక్షన్ చేసుకోవడానికి. బేసిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. ఓకే, పోల్ మేనేజ్మెంట్ మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అంటే అసలు ఏ ఇంట్లో ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, అందులో పోల్ అయ్యే ఓట్లు ఏంటి, మనకు అనుకూలంగా పోల్ అయ్యే ఏంటి అని కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదే జరిగితే అప్పుడు
మనకి రావు అనుకునే ఓట్లని ఏ రకంగా ప్రలోభ పెట్టి ఓట్లను తీసుకోవాలి అనే దాని మీద అన్ని పార్టీలు వర్క్ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఎందుకో ఆ క్యాడర్లో అంత కమిట్మెంట్ అయితే కనపట్లే నాకు. బీఆర్ఎస్ వాళ్ళు తిరిగినంత కమిటెడ్గా బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నంత యాక్టివ్గా అయితే కాంగ్రెస్ కనపట్లేదు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ సర్వేల రిజల్ట్స్ని ధృవీకరిస్తున్నట్టే అనుకోవాలా? కొంతవరకు అట్లా అనిపిస్తుంది వాతావరణం. అందులో మనం అంటే ఇదేదో ఈ సర్వేలని మనం ఎంతవరకు క్రెడిబుల్ తీసుకుంటాం, కానీ ఈ సర్వేలు మొత్తం ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏ ఏ కేటగిరీస్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేశారు, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది సైంటిఫిక్గా జరగాలి. అంటే నేను ఈనాడులో రిపోర్టింగ్లో ఉన్నప్పుడు అక్కడ జరిగిందంతా సర్వేలంతా ఇండియా టుడే మార్గ్ సర్వే అని జరిగేది ఫస్ట్. ఈనాడు టీంతో కలిసి చేశారు ఎప్పుడు 1983లో. ఓకే, ఎన్ని సీట్లు గెలవబోతున్నారో అప్పుడు అనౌన్స్ చేసి డంకా బజాయించి మరి అప్పుడు ఈనాడు చెప్తే సేమ్ యాజ్ టీజ్గా రిజల్ట్ వచ్చింది. ఆ రోజు ఈనాడులో టైటిల్ బ్యానర్ ఏంటో తెలుసా? తెలుగుదేశం సూపర్ హిట్. అది బ్యానర్. ఈనాడు సర్వే సంపూర్ణంగా వాస్తవం అని అట్లా వేశారు. సర్వే గురించి కంటే కూడా ఆ రోజు టీడీపీని గెలిపించాలి అని వాళ్ళు కంకణం కట్టుకొని ఆ పత్రిక అప్పుడు ఒక లైన్ తీసుకుంది కాబట్టి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ అని. అది ఆ సర్వేల్లో మేము పెద్దగా యాక్టివ్గా లేము, ఎందుకంటే ఆ టీములే అసలు మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పిలిచారు. ఎందుకంటే ఎంత కేర్ తీసుకున్నారంటే లోకల్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. సర్వే చేసే వాళ్ళని కూడా సెలక్షన్ చాలా టెక్నికల్గా చేశారు, చాలా టిపికల్గా ఉంది. నాన్ లోకల్స్ అసలు తెలుగు రాని వాళ్ళు అనగానే తెలుగు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, బయట స్టేట్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చారు, అంత డీటెయిల్డ్గా వెళ్ళారు. బహుశా నేను ఆ తర్వాత ఎన్నోసార్లు అప్పటి నుంచి ఇండియా టుడే సర్వేకి చాలా క్రెడిబిలిటీ ఉండేది. తర్వాత కొంచెం తేడాలు వచ్చినాయి, కొన్ని ఎలక్షన్స్లో అటు ఇటు కూడా వచ్చినాయి. అయితే నేను ఒక ఎలక్షన్స్లో నాకు ఇయర్ 97, 96 అప్పుడు ఇవే జనరల్ ఎలక్షన్స్ అప్పుడు నాకు 2 నియోజకవర్గాలు అప్పచెప్పారు. అప్పుడు కాకినాడలో కృష్ణరాజు గారు, తర్వాత పల్లం రాజు, తర్వాత టీడీపీ నుంచి జ్యోతుల్ నెహ్రూ ఒక ముగ్గురు నిలబడ్డారండి ఎంపీ ఎలక్షన్. నేను సరే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని, అరటి గెలలు సైకిళ్ళ మీద కట్టుకొని వెళ్ళేవాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని పార్టీ జెండాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళని కూడా అడిగా. అంటే గమ్మత్తు ఏంటంటే ఆ ఎలక్షన్లో టీడీపీ జెండాలు కట్టడానికి సైకిల్ మీద బంచులు కట్టుకొని వెళ్ళే కార్యకర్తలను అడిగితే ఇక్కడ ఏ పార్టీ గెలిచేటట్టుందా అంటే వాళ్ళు బీజేపీ అన్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ కాదు, టీడీపీ వాళ్ళు. అదేంటి బీజేపీ వీళ్ళే ఇట్లా మాట్లాడుతున్నారంటే మరి ఏంటి అన్న, పార్టీ జెండాలు కడుతున్నామండి అన్నాడు వాడు, అంతే చెప్పలా వాడు డీటెయిల్స్. అక్కడ నేను ఏ లైన్లో సర్వే చేశానంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ స్కోప్ ఉంది. ముగ్గురు టిపికల్ కంటెస్ట్, ముగ్గురులో ఎవరు పోటీ, ముగ్గురు అభ్యర్థుల్ని కలిసా, బీజేపీని, టీడీపీని, కాంగ్రెస్ని. బీజేపీ వాళ్ళని అడిగా మీకు ఎవరండి మెయిన్ కంటెస్ట్ అంటే ఏదో టీడీపీ అని చెప్పారు. టీడీపీ వాళ్ళని మీకు ఎవరితోటి మెయిన్ పోటీ అని అడిగా, వాళ్ళు బీజేపీ పేరు చెప్పారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళని కూడా మీకు ఎవరితో మెయిన్ పోటీ అని అడిగా, వాళ్ళు బీజేపీ పేరు చెప్పారు. అంటే ట్రయాంగిల్లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పుడు ఒక అభ్యర్థి పేరు ఇద్దరు చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఆ అభ్యర్థి స్ట్రాంగ్గా ఉన్నాడు, గెలవబోతున్నాడని నేను చేసిన సర్వేలో అది ఒక పాయింట్ కింద తీసుకున్నా. సూపర్, అదే క్లిక్ అయింది. అంటే ఇప్పుడు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ అయినా అనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ముగ్గురిని అడగాలి సర్వే చేస్తే వాళ్ళు మీకు మెయిన్ పోటీ ఎవరితోటి అని అడగాలి, బీజేపీని అడగాలి. అదేలేండి, ఎవరండి మెయిన్ పోటీ అని ఇప్పుడు బీజేపీని అడిగితే ఇప్పుడు ఈ సర్వేలు ఎలా ఉంటుందంటే ఇవి నాయకులతో చేసిన సర్వేలు కాదు, ప్రజలతో చేసిన సర్వేలు కాబట్టి ప్రజలు ప్రధాన పోటీ ఎవరు అని ప్రజలను అడగలేరు. వీళ్ళు నాయకులను అడిగితే ప్రధాన పోటీ ఎవరంటే వాళ్ళు చెప్తారు. ఇది ప్రజల నుంచి తీసిన సర్వే. నేను ఈ సర్వేల గురించి ఇంకొకటి కూడా చెప్తా మీకు.
కేకే సర్వే ఆంధ్రప్రదేశ్లో కిక్ అయింది, మధ్యప్రదేశ్లో కిక్ అయింది, హర్యానాలో బొక్కబోర్ల పడింది. ఈ ఆత్మసాక్షి సర్వే ఆంధ్రప్రదేశ్లో బొక్కబోర్ల పడింది, తెలంగాణలో బొక్కబోర్ల పడింది. ఇప్పుడు ఎలా అవుతుందో చూడాలి. మొన్న 2023లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పింది ఆత్మసాక్షి, 2024లో జగన్ గెలుస్తాడని చెప్పింది ఆత్మసాక్షి. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి. సో ఇక చాణక్య స్ట్రాటజీస్ కొంత అటు ఇటుగా చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. చాణక్య నేను లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీ జరిగినప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు ఎట్లా ఆంధ్రాలో ఓట్లేదు, ఇక్కడ ఓటేసాను. నేను విదేశాలకు వెళ్ళిపోయాను. వెళ్ళాక ఎగ్జిట్ పోల్ తర్వాత రిపోర్ట్ వచ్చింది నాకు. ఎగ్జిట్ పోల్ అయిపోగానే ఏమని వచ్చిందంటే 165 సీట్లు టీడీపీకి వస్తాయండి. కేకే సర్వే కాదు, అప్పుడు కేకే సర్వే కాదు. ఓకే, నాకు వచ్చిన రిపోర్ట్. మీకు రిపోర్ట్ వచ్చిందా? ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది మీకు రిపోర్ట్ అంటే పెద్ద సీక్రెట్ ఏం కాదు. కంపెనీ పేర్లు చెప్పను కానీ ఒక పెద్ద కాంట్రాక్ట్స్, అంటే ఒక పెద్ద కంపెనీ, అంటే 2 రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా మొత్తం ఈ సివిల్ వర్క్స్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు చేసే ఒక పెద్ద కంపెనీ వాళ్ళ ఓన్ నెట్వర్క్ తోటి చేయించింది. వాళ్ళకి అవసరం కదా, ఫస్ట్ వాళ్ళకే కదా. ఇప్పుడు ప్రభుత్వాలు మారితే మన పరిస్థితి ఎలా ఉంటాయి, మన కాంట్రాక్టులు ఉంటాయా పోతాయా, మారుస్తారా, మన బిల్లుల పరిస్థితి ఏంటి, ప్రజల కంటే కూడా ఇప్పుడు దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్. ఎవరు గెలుస్తున్నారు అనుకుంటే వాళ్ళకి ముందుగా వెళ్ళిపోయి ఫండింగ్ ఇవ్వడం. రిలయబుల్ జర్నలిస్టులు పెట్టుకొని టీమ్స్కి జెన్యున్గా చాలా పక్కాగా చేశారు. నాకు ఆ రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజు ఈ కేకే రిపోర్ట్ కూడా వచ్చింది. ఆయన ఎన్ని చెప్పారు అప్పుడు? అంతే 164, 165 చెప్పుకొచ్చారు ఆయన చెప్పారు. అంటే 14 వైసీపీకి చెప్పాడు, 11 వచ్చాయి, మిగతావన్నీ కూటమికి. 160 చెప్పినట్టున్నారు ఆయన. అవును, 160 చెప్పారు. అయితే నేను 165 వస్తాయని నాకు తెలిసిన వెంటనే నా క్లోజ్ ఫ్రెండ్స్కి నేను మెసేజ్ పెట్టా, ఫోన్లో కూడా చెప్పా. నేను అంటే వాళ్ళు అంటే మనం ఎవరికైనా ఓపెన్ అప్ చేసి ఈ విషయాలు, నాకే కాదు, నాకు తెలిసిందంటే ఆ సర్వే చేసిన వాళ్ళు, అందులో నాకు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. అది బయట ఎక్కడ పబ్లిష్ చేయడానికి చేసిన సర్వే కాదు, అది వాళ్ళ ఓన్ పర్పస్కి చేయించారు. అందుకని నేను కూడా గబగబా దీన్ని ఎవరికి చెప్పాల. ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి టీడీపీ గెలుస్తుంది అనగానే ఆటోమేటిక్గా ఈయన టీడీపీ కాక ఏం చెప్తాడులే అంటారు, మన మీద ఒక ఒపీనియన్ పెట్టేసుకుంటారు. అందుకని ఆ సర్వే తర్వాత చూస్తే యాక్యురేట్గా వచ్చింది. మరి అది వాళ్ళు అట్లా చేయించుకుంటారు. ఇప్పుడు ఈ సర్వేల్లో నేను వీళ్ళ జెన్యూనిటీని నేను క్వశ్చన్ చేయను, కానీ మొత్తానికి ఫస్ట్ ఏమనుకున్నారంటే క్యాండిడేట్లను డిక్లేర్ చేసేటప్పుడు అధికార పార్టీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఎంత వరస్ట్ అయినా కూడా 5% కాంగ్రెస్, ఎనీ క్యాండిడేట్ని పెట్టు 5%తో కాంగ్రెస్ గెలుస్తుంది అని వాళ్ళు ఫస్ట్ చెప్పారు. బహుశా ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళు సర్వేనో ఉండొచ్చు. తర్వాత ఈ నవీన్ యాదవ్ క్యాండిడేట్ అయితే ఒక 15,000 నుంచి 30,000 ఓట్లతో గెలుస్తామని వాళ్ళు ఇప్పటికీ అదే చెప్తున్నారు వాళ్ళు. ఓకే, కానీ నేనైతే అంత నమ్మట్లా. 5% అనేదే చాలా గగనం. ఇక్కడ ఇప్పుడు 4 లక్షల ఓట్లలో 2,90,000 అరౌండ్ పోల్ అవుతుంటాయి. దాన్ని బట్టి మనం 30,000 మెజారిటీ అంటే అసలు అవతల క్యాండిడేట్లకి ఎన్ని వస్తే మనం లెక్కవచ్చు. ఇక్కడ చూస్తే పూర్తిగా రివర్స్లో ఉంది సర్వేస్లో. మరి సర్వేస్ శాంపిల్స్ వీళ్ళు ఎక్కువ నెంబర్ ఏం తీసుకోలేదు, కానీ మరి వాళ్ళు ఇప్పుడు అందులో ఇంత యునైటెడ్, ఇంత ఒకే ఒక ఎలక్షను, ఒక బై ఎలక్షను ఒక్క సెగ్మెంట్లో జరుగుతుంది కాబట్టి దీన్ని శాస్త్రీయంగా చేయాలంటే ఎక్కువ శాంపిల్స్తో చేయొచ్చు. ఎందుకంటే స్టేట్ మొత్తం జరుగుతుంది అనుకోండి, సర్వే చేసే సంస్థలు కూడా, పెద్ద కంపెనీలు కూడా ఎక్కువ మందిని ఎంగేజ్ చేయాలి. అవును, కానీ ఒక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎక్కువ మందిని ఇక్కడ కూడా ఎక్కువ చేయొచ్చు. అంత మ్యాన్ పవర్ అవసరంలా, తక్కువ మందే, కాకపోతే ఇక్కడ ఎక్కువ శాంపిల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ శాంపిల్ సెలక్షనే ముఖ్యమండి. ఏజ్ గ్రూపులు ఉంటాయి, తర్వాత వృత్తులు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ఈ లోకల్గా ఉండే పొలిటికల్గా అఫిలియేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ మీకు కులాలు, మతాలు, వృత్తులు వీటన్నిటితోటి ముడిపడి ఉండే ఇది కాదు కదా సార్, ఇదంతా ఒక యూనివర్సల్ కమ్యూనిటీస్. ఎవరు చెప్పారండి? కులాలు మతాలు ఉంటాయి కాదంటల్లా.
నేను అంటున్నది ఇక్కడ జీవించే వాళ్ళంతా రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల భాషల నుంచి వచ్చి జీవించేవాళ్ళు కదా, వాళ్ళంతా ఒకే ఆలోచనతో ఉంటారా? భాషల వాళ్ళు ఒకేలాగా, కులాల వాళ్ళు ఒకేలాగా, మతాల వాళ్ళు ఒకేలాగా ఉంటారా? ఎందుకుండరు పరిస్థితులు. ఇప్పుడు నేను ఒక డిస్పారిటీ ఉంటుంది. సంపన్నులు, పేదవాళ్ళు. సంపన్నుల ఏరియాలో మీరు ఎక్కడైనా బండి మీద నుంచి జారి పడితే వెళ్తా మిమ్మల్ని లేపేవాడు ఎవడు ఉండడం. అవును. కానీ అదే ఒక స్లమ్లో పడితే నలుగురు వచ్చి లేపుతారు. అవును. అంటే ఎక్కడ కమ్యూనిటీ లివింగ్ కండిషన్స్ అవన్నీ వాళ్ళని దగ్గర చేస్తాయి. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు బోరబండ అంటే రహమత్ నగర్ ఇటువంటి స్లమ్స్లో అంటే అఫ్ కోర్స్ ఒకప్పుడు అంటే చాలా వరస్ట్ కండిషన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఈ చిన్న కాలనీలు కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అందులో ఈ గోపీనాథ్ బాగా డెవలప్ చేశారు. ఆయనకు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన ఆ కాలనీలో ఇంచి తిరిగాడు. అందువల్ల ఈ రిపోర్ట్స్ ఇట్లా వస్తున్నాయంటే ఛాన్స్ ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి ఆయనకి. అంత గుడ్డిగా నవీన్ యాదవ్కే ఓట్లు వేసే పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ అంటుంది, కాంగ్రెస్ పార్టీ 2023లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన ఉప ఎన్నిక కంటోన్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది, సాయన్న కూతురు. సో ఆమె చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ గెలిచింది. అంతే జరుగుతుంది అని కాంగ్రెస్ నాయకులు కొంతమంది ధీమాగా ఉన్నారు. దానికి దీనికి కంపేర్ చేయొచ్చా? జూబ్లీ హిల్స్లోనేమో గోపీనాథ్ 3 సార్లు వరుసగా గెలిచింది, అక్కడేమో సాయన్న చనిపోతే సాయన్న కూతురికి ఇస్తే సెంటిమెంట్తో అక్కడ గెలిచారు. ఇప్పుడు క్యాంపెయిన్లో వెనకబడ్డారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ కాలనీల వారీగా, కమ్యూనిటీల వారీగా, ఈ కులాల వారీగా చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ మన పొన్నం ప్రభాకరు, మంత్రులు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, ఈ మధ్య శ్రీనివాసరెడ్డి కూడా రీసెంట్ క్యాంపెయిన్లోకి వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో కాలనీలో బ్రేక్ఫాస్ట్ మీటింగులకి వాటికి ఎక్కువ తిరిగారు. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. అయితే తర్వాత ఇప్పుడు వాళ్ళు మెయిన్గా రేవంత్ రెడ్డి మీటింగ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఆయన కూడా ఆ ప్రసంగాలు కూడా చాలా సెక్షన్ వైడ్గా బీఆర్ఎస్ని ఎలా వీక్ చేయాలో అలా మాట్లాడుతున్నాడు. ఒక ఉమెన్ ఓటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని అటాక్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఉమెన్ అంటే వీళ్ళకి గౌరవం లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. కావాలంటే కవిత ఉదాహరణ చూడండి, ఆ అమ్మాయిని పార్టీ నుంచి గెంటేశారని చెబుతున్నాడు. ఆయన క్యాంపెయిన్ అంతా బీజేపీ మీద పెద్ద చేయాల్సిన అవసరం లేదన్నట్టు బీజేపీ ప్రస్తావన తక్కువ తెస్తున్నారు. ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ వాళ్లే కదా కోరుకున్నారు ఆమెను పార్టీ నుంచి గెంటేయమని. ఉమెన్ సెంటిమెంట్ ఉన్నదేమో అక్కడ. మరి అదే ఇప్పుడు ఆ పాయింట్ని ఇప్పుడు రేవంత్ హైలైట్ చేస్తున్నాడు. అట్లాగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ పార్టీ మీద ఎన్ని రకాలుగా చేయాలి, మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఎక్కువగా అతను అన్ని గేట్ మీటింగుల్లో సామాజిక వర్గాలు తీసుకోండి, ఎన్టీఆర్ స్టాచ్యూని ఇక్కడ పెడతామని చెప్పి అమీర్పేటలో పెడతామని చెప్పి ప్రామిస్ చేశారు. ఎందుకంటే ఒక కమ్మ కమ్యూనిటీ కూడా వాళ్ళకి ఒక 30,000 ఓట్లు ఉన్నాయి, వీళ్ళంతా సాలిడ్గా మనకు ఓటు వేయాలని. లేకపోతే బీఆర్ఎస్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్ కమ్మ కాబట్టి ఈ ఓట్లు అటు వెళ్లకుండా ఆయన మళ్ళీ దీనికి ఇదేశారు. తర్వాత సరే దాంట్లో ఉండే ఈక్వేషన్స్ ఉన్నాయి, కమ్మ ఓట్లు కొన్ని అటు ఇటు కావడానికి కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే కేటీఆర్ ఆయన ఇంతకుముందు చేసిన చంద్రబాబు మీద చేసిన కామెంట్ల వల్ల వాళ్ళు ఎప్పుడో దూరమై ఉన్నారు బీఆర్ఎస్కి. అదర్వైజు టీడీపీ అంతరించిపోయాక, ఇక్కడ టీడీపీ జీరో అయ్యాక వీళ్ళందరూ టీఆర్ఎస్ నెక్స్ట్ బీఆర్ఎస్లోకి వచ్చారు కదా. అవును, వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉండాలి వాస్తవంగా. కానీ బీఆర్ఎస్లో ఎప్పుడైతే ఈ గ్యాప్ వచ్చిందో, ఏది వాళ్ళు జగన్తో ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, చంద్రబాబుని కొంచెం తోలనాడినట్టు కామెంట్ చేయడంతో వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయారు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా అదే. అంత మాత్రాన మొన్నటి ఎలక్షన్స్లో ఏం గెలవలేదనుకోండి జూబ్లీ హిల్స్లో, అది ఓవరాల్గా అయితే సిటీలో ఒక ఇంప్రెషన్ ఏముందంటే డెవలప్మెంట్ యాంగిల్లో ఇప్పటి వరకు ఈ 15 నెలలు 2 సంవత్సరాలు కావస్తుందా? అవును, ఇప్పుడు హైడ్రాని పెట్టేసి ఈ కూల్చివేతలు దీని మీదనే కదా ఇప్పుడు బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేస్తుంది. దానివల్ల గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు ప్రొటెక్ట్ చేస్తుంది కరెక్టే, కానీ అవి ఎప్పుడో ఎక్కడో కొనుక్కున్నాయి రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది లాస్ అయ్యి దెబ్బతిన్నారు.
మిడిల్ క్లాస్ వాళ్ళకి మరీ అది సెంటిమెంట్లు ఉంటాయి. అవును. అటువంటి తప్పితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చాక ఒక ఫ్లైఓవర్ లేకపోతే చూపించడానికి ఒక ప్రాజెక్ట్ చెప్పండి ఇది చేశారని. అవును. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూపించడానికి ఇక్కడ సెక్రటేరియట్ కట్టారు అద్భుతంగా, చాలా ఫ్లైఓవర్లు వేసేసారు సిటీలో. అంబేద్కర్ విగ్రహం మొత్తం ఇప్పుడు ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఏరియా ఉందో గచ్చిబౌలి నుంచి కోకాపేట వరకు 40కి పైగా ఫ్లైఓవర్లు కట్టారు. మొత్తం అండి అవుట్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వరకు ఆ సైకిల్ ట్రాక్లు కూడా వేసి మొత్తం ఫారిన్నే. ఎందుకంటే అతను కొన్నాళ్ళు ఫారిన్లో కూడా చదివచ్చారు కాబట్టి కేటీఆర్ దాన్ని చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అవన్నీ చదువుకున్న వాళ్ళలో నెక్స్ట్ చంద్రబాబు తర్వాత ఈ ఐటీ కానీ ఐటీ కారిడార్ని డెవలప్ చేయడంలో కేటీఆరే ఇదని అనుకుంటున్నారు వాళ్ళంతా. అదే ఫీలింగ్లో మరి ఆ ఇంప్రెషన్ మిగతా వాళ్ళకి కూడా క్యారీ అయి ఉంటుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక వీళ్ళు ఏ పెట్టుబడులు వీళ్ళు ఎన్ని తిరిగినా ఒకళ్ళు చేస్తున్న దాన్ని నెక్స్ట్ వీళ్ళు అనుకరించినట్టు అవుద్ది. కానీ వీళ్ళకి ఏదైనా స్పెసిఫిక్గా పలాని తెచ్చి మేము తెచ్చాము అని చెప్పడానికి చెప్పే వరకు అది ఇంకా రిజిస్టర్ కాదు. వీళ్ళు నెక్స్ట్ ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది వీళ్ళు పూర్తిగా వాళ్ళు ఏదైనా చేసి చూపించడానికి. ఇప్పుడు కొత్తగా ఆయన న్యూ సిటీ ఒకటి డెవలప్ చేసి అటువైపు మొత్తం షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి దాని మీద పాజిటివిటీ ఉంది, నెగిటివ్ ఉంటుంది. ఏది వాళ్ళ ఏరియాలో మీరు అన్న దానికి వస్తే మొన్న బోరబండలో కేటీఆర్ మీటింగ్ జరిగింది, కార్నర్ మీటింగ్. ఇట్లానే కేటీఆర్ హైదరాబాదితుల వీడియోలన్నీ తీపిచ్చి అక్కడ వేయించి జనాల్లో పబ్లిష్ చేసేసాడు. అవును, వదిలేసాడు. ఆ బాధను చూసిన వాళ్ళకి అరే ఇలా జరిగిందా అనే బాధ ఉంటుంది. దాంతోపాటు కన్స్ట్రక్షన్ రంగం కొంత నెమ్మదించింది. అవును, రియల్ ఎస్టేట్ లేదు. కన్స్ట్రక్షన్ కూలీలుగానో లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లుగానో కొంతమంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండేటువంటి వాళ్ళు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి కొన్ని బస్తీ ఏరియాలో నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లాభం అది అన్ఫార్చునేట్. అది ఏదో కేవలం రేవంత్ వల్లే వచ్చిందని కాదు. రేవంత్ వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి వీటికి పర్మిషన్లు ఇవ్వట్లేదు, బిల్డింగులకి పెండింగ్ పడిపోతున్నాయి అప్లికేషన్లు అనేది ఫస్ట్లో ఒక 5-6 నెలలు 1 సంవత్సరం వరకు ఉంది. అది ఆ టాక్ బాగా నడిచింది. కానీ ఓవరాల్గా చూస్తే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఇండియాలో నెంబర్ 1 ప్లేసు రియల్ ఎస్టేట్లో బాంబే కదా. బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అవి 3 1 2 3లు ఉంటాయి డెవలప్మెంట్లో. ఈ రియల్ ఎస్టేట్లో అన్నీ పడుకొని ఉన్నాయండి, హైదరాబాదే కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీకు బంగారం ఎందుకు ఇంత గోల్డ్ పెరిగిపోతూ ఉంది? ఇదంతా నేను ఎకనామికల్గా వదిలి గోల్డ్ మీద పెట్టేస్తున్నారు కదా. నేను ఎకనామికల్గా ఎక్స్పర్ట్ని కాదు, కానీ ఇప్పుడు వచ్చిన వెల్త్ని ఎక్కడో ఏదో రూపంలో సేవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి అనుకుంటారు కదా. దానికి ఫారిన్ కరెన్సీకి లింక్ ఉంది. అంత బిజినెస్ డీటెయిల్స్ నేను అంత డీటెయిల్స్లోకి వెళ్ళను. ఇప్పుడు ఇది సబ్జెక్టు డైవర్ట్ అయిపోద్ది. అయితే ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో రేవంత్ చేసి చూపించాలి. అంత టైం ఏమి రాలా, అంత టైం లేదు కదా ఇప్పుడు. లేదు. కాకపోతే అందరికీ ఏముందంటే రేవంత్ ఒక పార్టీలో టీడీపీలో పనిచేశారు, ఆయనకి శిష్యుడిగా ఉన్నారు అనేది ఖచ్చితంగా చంద్రబాబుని అభిమానించే వాళ్ళందరూ ఇక్కడ రేవంత్కి కాంగ్రెస్కి ఓటేస్తారండి. అందులో ఏమీ తేడా ఉండదు. మనం దాచిపెట్టే రహస్యం కాదది. వాళ్ళందరూ వేస్తారు. సో ఇతను కూడా చంద్రబాబు లాగా డెవలప్ చేస్తాడు అని కొంతమంది నమ్ముతున్నారు. భవిష్యత్తులో చేయవచ్చేమో, మనం చేయలేరని కూడా చెప్పలేము. కాకపోతే అంటే బీఆర్ఎస్ను తర్వాత అక్కడ వైసీపీ వీళ్ళిద్దరిది ఒకటే స్టైలు. ఎట్లా అంటే అధికారంలోకి వచ్చిన తెల్లవారి నుంచే గవర్నమెంట్ ఫెయిల్ అని మొదలుపెట్టారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ని. అక్కడ చంద్రబాబుని అట్లాగే తగులుకున్నారు. అంతకుముందు కనీసం ఓడిపోయామనే సిగ్గుతో ఒక 6 నెలలు సంవత్సరం అన్న మాట్లాడకుండా కూర్చునేవారండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు మీరు చేసి అప్పులు చేసి కుప్పలు చేసేసి మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా కొంగదీసేసి ఎవరికి బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పడేసి మీరు అనుకోకుండా ఓడిపోతే ఇప్పుడు తర్వాత వచ్చినోడు ఏం చేయాలి? మళ్ళీ ఆ కొండ నింపాలా? అది నింపితే కదా మళ్ళీ అందరికి జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ రన్ చేయాలి, బిల్లులు కట్టాలి, మరి ఇవన్నీ చేయాలి కదా. మరి ఆ టైం లేకుండా వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళు ఆ దాడి చేస్తూనే ఉన్నారు. ఇదేంటంటే ఒక రకంగా ఈ ప్రచారం దాడికి కొన్నాళ్ళకి చెప్పంగా
జనం కూడా నమ్మేస్తారు. అది ఒక గోబెల్స్ ప్రచారం అనుకో ఏదన్నా కానీ వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టు ఉన్నారు. అందువల్ల దాని ప్రభావం ఎంత ఉందో తెలియదు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అడ్వాంటేజెస్ ఉన్న కాంగ్రెస్ పార్టీ, యాక్చువల్గా కాంగ్రెస్ అంటే ఈ పార్టీకే అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఒక్కొక్కళ్ళు చొక్కాలు పట్టుకొని లాగేస్తుంటారు. ఎవరిని సీట్లో కుదురుగా కూర్చోలేరు. ఇప్పుడు ఎప్పుడు దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉండేవాళ్ళకి అంతకుముందు అంతే జరిగిందిగా. ఒకే టర్మ్లో ఒక 5 ఏళ్లలోనే అవన్నీ జూబ్లీ హిల్స్లో పరిగణలోకి వస్తాయా? అంటే సీఎంలు వీక్ అవ్వడానికి, సీఎంలు పనిచేయడానికి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ నాయకులు దిగి ఈ పార్టీకి దంచేయాలి కదండి, తిరగాలి కదా. ముందు పార్టీని నిలబెట్టుకుంటేనే కదా రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి వీళ్ళు నిలబడేది. ఇక్కడ ఓడిపోతే నాదేముంది అంత సీఎంఏ కదా గెలిపించుకుంటున్నాడు అని మళ్ళీ సెంట్రల్లో పోయి కాంగ్రెస్ వాళ్ళు 5 స్థానం దగ్గర పీకడానికి, ఇతను కాలు పట్టుకొని గుంజడానికి ట్రై చేస్తారు. అందుకని ఆయనకు అంతర్గతంగానే శత్రువులు ఉంటారు, ఇటు బయట వైపు శత్రువులు ఉంటారు. ఆయన అయినా కూడా రేవంత్ రెడ్డి కుర్రాడు, అతను ఒక బాగా పవర్ఫుల్గా ఉంటున్నాడు కాబట్టి పాలిటిక్స్లో ఎన్ని తట్టుకొని లాక్కొస్తున్నాడు. అయితే ఇప్పుడు సర్వేల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రచారాన్ని బయట చూసినా, ఈ సర్వేలను చూసినా ఇప్పుడు ఈ రోజుకి పరిస్థితి మాత్రం ఒక 5% వరకు బీఆర్ఎస్కు ఎడ్జ్ కనపడుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సర్వేలని నమ్మాల్సి వస్తుంది. అంతే ఈ 4-5 రోజుల్లో వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రచారం పెంచవచ్చు. ఎందుకంటే పీక్ టైం ఇదే కదా. ఇప్పుడు ఎలక్షన్లో ఎట్లా ఉంటుందంటే డబ్బులు పంచుతారు. డబ్బులు ముందే ఇస్తే ఎలక్షన్ పోలింగ్ పోయే రోజు మర్చిపోతారని ముందు రోజు పంచడానికి ప్రయత్నం చేస్తారు ఓట్లు కొనేవాళ్ళు. అందుకని ఒకరోజు ఇంకొకటి కూడా ఉంది. ఒకసారి డబ్బులు ఇవాళ వీళ్ళు 500 ఇచ్చారనుకోండి, వాడు 500 ఇచ్చాడనుక రెండోవాడు పోయి 1000 రూపాయలు పంచుతాడు. వీడు మళ్ళా 1500 పంచడానికి వీడికి టైం చాలదు. అందుకని లాస్ట్ డేట్స్లో పెట్టుకునేవారు. అంటే ఇది ఇంతకుముందు ఎలక్షన్స్లో జరిగిన సినేరియా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ మరి సిటీలో మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, రోజు కూలీలు ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా డబ్బులు కాసిపడ్డారు తీసుకున్నారు అంటే డబ్బులేనండి, ఓట్లే. నేను చెప్తున్నానుగా, ప్రతి పర్సన్కి ఇండివిజువల్గా ఈ పార్టీకి డిసైడ్ అయిపోయి ఉంటారు ఓటు ఎవరికి వేయాలి అనేది. అవును కదా. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోమని వీళ్ళు కూడా చెప్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు కదా. కాంగ్రెస్ ఇస్తే తీసుకోండి మాకే ఓటు వేయండి బీఆర్ఎస్ డబ్బులు ఇస్తే తీసుకోండి మాకే వేయండి కాంగ్రెస్, అది మీ డబ్బులే, వాళ్ళిద్దరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మనకేయండి అని బీజేపీ. ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఇస్తారో డబ్బులు ఎంత పంచుతారో తెలియదు. కానీ పోల్ మేనేజ్మెంట్ అంటే పోలింగ్ బూత్లో ఏజెంట్లు, ఆ తర్వాత ఓటర్స్ని మిస్ కాకుండా పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటు వేయించుకోవడం, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత కౌంటింగ్ రోజు కూడా మ్యానిపులేషన్స్ జరగకుండా చూసుకోవాలి. అది రూలింగ్ పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి పోలింగ్ విషయంలో. కాకపోతే కింద పనిచేసే క్యాడరు నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి జూబ్లీ హిల్స్లో అంత ఆషామాషిగా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్కి కూడా చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ప్రతి కాలనీలో ప్రతి వీధిలో వాళ్ళ కార్యకర్తలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాంగ్రెస్ అసలు నిన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఉందండి? అంత పీజీఆర్ తోటే కాంగ్రెస్ పోయింది. తర్వాత ఇక్కడంతా ఇప్పుడు ఏదో అప్పుడు అడపా వస్తూ ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో అందుకే కదా బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు కొంచెం టీడీపీ సపోర్ట్ ఏదో ఉంటుందనే ఒక ఆశ, ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు సర్వేలు వరకు అది జెన్యూనిటీ గురించి నేనేం మాట్లాడలే. ఎందుకంటే మనం జెన్యూన్ కాదు అంటే దానికి ఇంకో రకమైన ఉపమానాలు చెప్తారు. అదే కొని పెయిడ్ సర్వేలు అని అంటున్నారు కదా. కొనడం కాదండి, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వీటిని పెయిడ్ సర్వేలు అని. నేను అంటున్న పాయింట్ అది. మీరు కొని ఉండొచ్చు కదా, వాళ్ళకంటే డబ్బులు మీరు ఎక్కువ ఇవ్వచ్చు కదా, అధికారంలోనే ఉన్నారు కదా. గోపి అసలు కొనడం ఏంటి? నేనే పబ్లిష్ చేయించుకుంటా, ఇంక కొనేది ఏంటి? మరి దాన్నే పెయిడ్ సర్వేలు అంటున్నారు. చెబుతుంది. ఇప్పుడు ప్రతి నాయకుడు ఎట్లా అయిపోయారు, వాళ్ళే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. అవును, వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే యూట్యూబ్ ఛానల్, వాళ్ళే ఒక సర్వే ఏజెన్సీ పెట్టుకుంటున్నారు. టీవీలో వచ్చిన తర్వాత కూడా కేబుల్ ఆపరేటర్స్ అంటే ఈ డిష్లు రాకముందు కేబుల్ ఆపరేటర్స్దే మొత్తం స్టేట్లో పెత్తనం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు
ఈ హ్యాత్వే వీళ్ళందరూ చాలా పవర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కనెక్షన్ తీసేసినా అక్కడ విజిబిలిటీ ఉండదు, జనానికి వెళ్ళవు కదా మెసేజెస్, రేటింగ్స్ ఉండవు కదా. ఓహో ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎమ్మెల్యేలు గమనించి కొన్ని ఏరియాలు వాళ్ళే సొంత నెట్వర్క్ పెట్టేసుకున్నారు. మళ్ళీ పార్టీలు మారినప్పుడు ఆ వైర్లు బీకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళు నెట్వర్క్ పెట్టుకున్నారు. అంటే మీడియాని ఎంత దారుణంగా వాడాలో, ఎంత కబ్జా చేయాలో, ఎట్లా చేయాలో ఇప్పుడు నాయకులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, మామూలు వాళ్ళకి తెలియదు పాపం. అయితే ఈ పైన శాటిలైట్ కనెక్షన్స్ వచ్చాక కొంత తగ్గింది వాళ్ళ ఆధిపత్యం. మొత్తానికి ఈ ప్రచారం విషయంలో మాత్రం మరి 4 రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మనం. ఈ సర్వేలు కూడా అందులో ఒక భాగమే. అంతే కదా. అఫ్ కోర్స్ ఈ సర్వేలు కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి డెఫినెట్గా. అదే మరి ఈ సర్వే అంటే వాట్ ఈజ్ సర్వే నెక్స్ట్ తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడతారు, అంతే కదా, టీవీల్లో పెడతారు. మరి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అదే క్యాంపెయిన్. ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయిన్ చాలా ఈజీ, ప్రతి వాళ్ళకి చేతిలో ఫోన్ ఉంటుంది, ఓపెన్ చేసి కూడా కాంగ్రెస్ పార్టీ వెనకబడిందన్న చర్చ ఉంది. క్యాంపెయిన్ అయితే అదే నడుస్తుంది, సోషల్ మీడియా క్యాంపెయిన్లో వెనకబడ్డారు అనేది వచ్చింది బాగానే. అది చూద్దాం మరి. అయితే థ్యాంక్ యూ సార్. నమస్తే.